విశాఖ ఆరిలోవలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ దారుణ హత్య కలకలం రేపుతుంది. రెక్కి నిర్వహించిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి బీరువాలో ఉన్న నగదు బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు. పట్టపగలే జరిగినటువంటి ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఇప్పుడు ఉలికిపడింది. జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని దుర్గానగర్లో కాపు లక్ష్మి తన భర్త రమణతో నివసిస్తుంది. వీరిద్దరూ పిల్లలకు వివాహం కావడంతో వారు వేరువేరు చోట్ల ఉంటున్నారు. రమణ జీవీఎంసీలో ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి బయట గేట్లు గుమ్మం తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. లోపలికి వెళ్ళగా భార్య లక్ష్మి మంచంపై రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆమె మెడ ముఖం పైన గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఇంటి సీసీ కెమెరాలు సమీప ఇళ్ల కెమెరాల దృశ్యాలను పరిశీలించగా ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మధ్యాహ్నం 12:32 చేతిలో బ్యాగ్తో బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. అతను స్థానిక వ్యక్తే కావచ్చని కూడా ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న చీటీ డబ్బులు సుమారు 5 లక్షలు, అలాగే మహిళ ధరించిన కొన్ని బంగారు ఆభరణాలు అపహరించినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టుగా ఏసీపీ నరసింహమూర్తి వెల్లడించారు. ఇంట్లో చీటీ డబ్బులు ఉన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని కూడా స్థానికులు భావిస్తున్నారు. ఇప్పుడు కొంతసేపు వీధిలో రెక్కి నిర్వహించి సమయం చూసుకొని ఇంట్లోకి ప్రవేశించినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఇదే ప్రాంతానికి సమీపంలోని దుర్గానగర్లో సుమారు 8 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఓ వృద్ధురాలని హత్య చేసి బంగారం దోచుకుపోయినటువంటి ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.